కార్తీక మాసంలో వచ్చే నాగపంచమి, నాగుల చవితి రెండు ఒకటేనా? కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుందండి. కాబట్టి నాగుల చవితికి నాగపంచమికి ఒకటి కాదు. కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగపంచమి, నాగుల చవితి రెండు కూడా వేరు వేరు పండగలు. నాగుల చవితి అనేది మనకి కార్తీక మాసంలో వస్తుంది. అయితే నాగపంచమి అనేది సాధారణంగా మనకి శ్రావణ మాసంలో వస్తుంది. కానీ రెండు కూడా సర్పదేవతలకు సంబంధించిన పండుగలు అయినప్పటికీ ఇవి వేరు వేరు నెలల్లో వస్తూ ఉంటాయి. ఇక నాగుల చవితి అనేది మరి కార్తీక మాసంలో వస్తుంది. కార్తీక మాసంలో వచ్చే చతుర్థి తిథిని మనము నాగుల చవితిగా జరుపుకుంటారు. ఈ రోజు పుట్టలో పాలు పోయటం, చలిమిడి, అదేవిధంగా చిమ్మిలి వంటివి నైవేద్యంగా పెట్టి నాగదేవతకు పూజ చేస్తూ ఉంటారు. ఇక నాగపంచమి అనేది శ్రావణ మాసంలో వస్తుంది. ఈ పండుగ అనేది శ్రావణ మాసంలో చంద్రుడు క్షీణించే కాలంలో 5వ రోజున మనం జరుపుకుంటుంటారు. అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమి అయిపోయిన తర్వాత 5వ రోజు అనేది ఈ యొక్క నాగుల పంచమి అనేది నాగపంచమి జరుపుకుంటుంటారు. ఇక నాగపంచమి రోజు కూడా సర్పదేవతలు పూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా పుట్టలో పాలు పోయటం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నాగుల చవితికి నాగపంచమి అనేది రెండు తేడా ఉంది. నాగుల చవితి కార్తీక మాసంలో, నాగపంచమి శ్రావణ మాసంలో వస్తుంది. కార్తీక మాసం నాగ చవితిని, శ్రావణ మాసం నాగపంచమిని రెండు కూడా వేరు వేరు పండగలు. కానీ మనం ఏంటంటే పిలిచే విధానం కొద్ది తేడాగా ఉంది కాబట్టి నాగుల చవితి, నాగుల పంచమిని పిలుస్తూ ఉంటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో మనకేంటంటే నాగపంచమిని, నాగుల చవితి నాగపంచమిని పిలుస్తూ ఉంటారు కార్తీక మాసంలోది. కానీ అది తప్పండి. నాగపంచమి వేరు, నాగుల చవితి వేరు.